Fourth problem చూద్దాం. In the adjacent figure consists of 4 small semicircles of equal radii and 2 big semicircles of equal radii, each 42 cm. Find the area of the shaded region. ఈ షేడెడ్ రీజన్ ఎల్లో కలర్లో ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో మొత్తం 4 సెమీ సర్కిల్స్ ఉన్నాయి అంటాడు. ఒక 2 బిగ్ సెమీ సర్కిల్స్, 4 స్మాల్ సెమీ సర్కిల్స్ అండ్ 2 ఇక్కడ చూద్దాం. ఇది ఒక బిగ్ సెమీ అంటే హాఫ్ సర్కిల్. సో ఇది ఒకటి 1, ఇది ఒకటి 2, ఇవి రెండు బిగ్ అవుతుంది. ఇది స్మాల్, ఇది ఒక స్మాల్, ఇది ఒక స్మాల్, ఇది ఒక స్మాల్. టోటల్ 4 స్మాల్ సెమీ సర్కిల్స్ అండ్ 2 బిగ్ సెమీ సర్కిల్స్ ఉన్నాయి. అయితే బిగ్ సెమీ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఇస్తాడు? 42 సెంటీమీటర్స్. ఒకసారి ఇక్కడ మనం రాసుకుందాం మొత్తం ద గివెన్ డేటా. ఓకే, సో ఫోర్త్ ప్రాబ్లం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ 4 స్మాల్ సెమీ సర్కిల్స్ and 2 big semicircles. సో డయాగ్రామ్ చూసినట్లయితే ఈ బిగ్ సెమీ సర్కిల్ రేడియస్ ఈక్వల్ టు 42 సెంటీమీటర్స్. ఓకే రైట్, ఇక్కడ మనం ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. ఇది డయాగ్రామ్. సో మనకు షేడ్ పోర్షన్ అంటే ఏమి ఇచ్చిందంటే, నేను ఇట్లా బ్లూ పెన్ తోటి ఏదైతే క్రాస్ చేస్తున్నానో ఈ ఏరియాను ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు మనకి. అయితే ఇక్కడ మనకు ఈ రెండు షేప్స్ను చూస్తే ఇదొకటి మ్యాంగో షేప్లో ఉంది, ఇది ఒక మ్యాంగో షేప్లో ఉంది. 2 మ్యాంగో షేప్లో ఉన్నాయి. అయితే దీని ఏరియా ఫస్ట్ వన్ ఏరియా, ఈ సెకండ్ వన్ ఏరియా బోత్ ఆర్ ఈక్వల్. అంటే ఒక దాని ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఇంకో దాని ఏరియా కూడా వచ్చేసినట్లే. ఈ రెండింటిని డబుల్ చేస్తే రెండింటి ఏరియా వస్తుంది. అయితే ఇందులో ఒక చిన్న లాజిక్ ఇచ్చిండు. ఏమైనా లాజిక్ ఇచ్చిండంటే, ఇక దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద బిగ్ సెమీ సర్కిల్. ఓకేనా, అంటే ఇది హాఫ్ సెమీ సర్కిల్ అవుతుంది ఇక్కడి వరకు. కానీ ఇలా క్రాస్ మన షేల్డ్ పోర్షన్ మాత్రం ఇదే, అంటే ఇందులో నుంచి తీసేయాలి. ఇది ఏంటిది? స్మాల్ సెమీ సర్కిల్. మరి ఇది స్మాల్ సెమీ సర్కిల్. ఇక్కడ కట్ చేశాడు, ఇక్కడ యాడ్ చేసిండు. దీనికి అర్థమవుతుందా? ఎంత అయితే ఇక్కడ కట్ చేసిండో ఇదే స్మాల్ సెమీ సర్కిల్ని ఇక్కడ యాడ్ చేసిండు. అంటే ఏమవుతుంది? మొత్తం ఇది ఇక్కడ రీప్లేస్ చేసినట్లయితే మనకు ఒక హాఫ్ ఏమవుతుంది? ఒక హాఫ్ బిగ్ సర్కిల్ అవుతుంది. అంటే ఒక సెమీ సర్కిల్కు ఈక్వల్. నేను దీనికి నెంబరింగ్ ఇస్తాను, చూద్దాం మనం. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్. ఓకేనా రైట్. ఇప్పుడు మనకు మొత్తం ఏరియాగా ఈ షేడ్ పోర్షన్ కావాలంటే ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం. అంటే బి ప్లస్ సి వాల్యూ మనకు కావాలి, ఏరియా వాల్యూ, షేడ్ పోర్షన్ వాల్యూ. ఓకేనా, సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నేనేం చేస్తాను ఇక్కడ చూడండి. ఈ బిగ్ సెమీ సర్కిల్ ఉందిగా, ఈ సెమీ సర్కిల్ ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. మరి దీని రేడియస్ ఎంత ఇచ్చిండు మనకి? ఇక్కడ 42 ఇచ్చిండు. సో బిగ్ సెమీ సర్కిల్ ఏరియా ఈక్వల్స్ టు పై r square. So which is equal to pi value is 22/7. So r value is 42 into square 1 ka 42 into 40. 7 1s are 7 6s are. ఓకేనా, సో దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం మనం ఒకసారి. ఎంత వచ్చిందంటే మనకు 5544 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఏం ఫైండ్ అవుట్ చేసినాం మనం ఇప్పటివరకు? ఈ మొత్తం ఏరియాని ఫైండ్ అవుట్ చేసినాం, ఈ టోటల్ ఏరియాని ఫైండ్ అవుట్ చేసినాం. కానీ ఇందులోకి వెళ్ళి ఈ ఏ పోర్షన్ అనేది సబ్ట్రాక్షన్ చేయాలి. మరి ఏ పోర్షన్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? నేను స్మాల్ సెమీ సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. స్మాల్ సెమీ సర్కిల్ ఏరియా ఈక్వల్స్ టు అగైన్ పై r స్క్వేర్. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ నుండి ఇక్కడికి 42 అన్నాడు కదా, ఇక్కడ నుండి ఇక్కడికి రేడియస్, ఇక్కడ నుండి ఇక్కడికి. ఇది బిగ్ సెమీ, ఇది పెద్ద సర్కిల్, బిగ్ సర్కిల్కు రేడియస్ ఇక్కడ నుండి ఇక్కడికి అవుతుంది. ఇది ఎంత అన్నాడు మనకు? 42 అన్నాడు. మరి ఈ 42 అనేది స్మాల్ సర్కిల్కి ఏమవుతుందండి? డయామీటర్ అవుతుంది కదా, రైట్. సో స్మాల్ సర్కిల్ ఇక్కడ రాద్దాం. అది స్మాల్ సర్కిల్ డయామీటర్ ఈక్వల్ టు బిగ్ సెమీ సర్కిల్ రేడియస్. సో మరి దీని డయామీటర్ని d తోటి రిప్రజెంట్, d ఈక్వల్ టు 42 సెంటీమీటర్. సో దీని నుంచి నేను r వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. సో 42/1, 42/2 21 సెంటీమీటర్. సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం.
స్మాల్ సెమీ సర్కిల్ ఏరియా ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ బై 2. ఓకే, ఇక్కడ కూడా మనం బై 2 చేద్దాం. ఇక్కడ ఫుల్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేసినాం. సో సెమీ సర్కిల్ అనుకున్నాం కనుక బై 2 అంటే ఇక్కడ బై 2 అంటే బై 2 వస్తుంది. సో దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి. 2772 సెంటీమీటర్ స్క్వేర్. మనం పై ఆర్ స్క్వేర్ ఇంతకుముందు తీసుకున్నాం, కానీ మనకు సెమీ సర్కిల్ అంటే హాఫ్ కనుక ఏరియా టోటల్ ఏరియాలకు బై 2 వస్తుంది. ఇలా చేసినాం. మనం ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు దీని వాల్యూ, విచ్ ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంతమ్మా మనకు 21 ఇంటూ 21 బై 2. సో 2 1s 2 11s 7 1s 7 3s. సో 33 ఇంటూ 21 అగైన్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే దీని వాల్యూ మనకి 693 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేసినాం చూడండి ఒక్కసారి. ఈ బిగ్ సెమీ సర్కిల్ వాల్యూ ఏరియా ఫైండ్ అవుట్ చేసినాం. అలాగే ఏ అంటే ఏంది, స్మాల్ సెమీ సర్కిల్ అంటే ఏసిడిఎఫ్ ఓకేనా. సో ఇక్కడ రాద్దాం ఏమని, ఫిగర్ ఏ ఏరియా ఈక్వల్ టు ఫిగర్ బి ఏరియా ఫిగర్ సి ఏరియా ఈక్వల్ టు ఈ ఏరియా ఈక్వల్ టు ఎఫ్ ఏరియా. అంతే కదండి. మనకు ఏసిఈఎఫ్ ఇవన్నీ అన్ని స్మాల్ సెమీ సర్కిల్స్ ఇవి. ఇప్పుడు మనకి ఈ ఏరియా రావాలంటే ఏదైతే ఇది చెప్పుకుంటున్నామో ఇందులోకి వెళ్ళి నేను ఏం చేయాలి, బీలోకి వెళ్ళి ఏని సబ్ట్రాక్షన్ చేస్తా. ఓకేనా. సో బి మైనస్ ఏ ఈక్వల్స్ టు బి వాల్యూ ఎంత వచ్చింది నాకు ఇక్కడ, ఇది 2772 మైనస్ తర్వాత మనకు స్మాల్ సెమీ సర్కిల్ ఎంత వచ్చింది 693 వచ్చింది ఇక్కడ. సో ఇది సబ్ట్రాక్షన్ చేద్దాం 693. సో దీని వాల్యూ ఎంత వస్తుంది మనకు 2079 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుందండి. అయితే ఇక్కడ చూడండి దీనికి ఏను మనం సబ్ట్రాక్షన్ చేసినాం. మరి ఈ పోర్షన్ ఈ మ్యాంగో షేప్లో ఉన్న పోర్షన్ రావాలంటే మనకి ఇప్పుడు ఏమొచ్చింది, ఈ మొత్తం ఏరియాలోకి వెళ్ళి కనిపిస్తుందిగా, ఈ మొత్తం ఏరియాలో నుంచి నేను ఏను తీసేసిన కానీ మ్యాంగో షేప్ రాలేదు నాకు. ఏమొచ్చింది ఇప్పుడు ఈ వరకే వచ్చింది నాకు. సో మళ్ళీ సి యాడ్ చేయాలి. మరి సి అంటే ఏంది, ఈ సి సెమీ సర్కిల్ కూడా ఏ సెమీ సర్కిల్ ఏరియానే, ఇవి రెండింటి ఏరియానే ఈక్వల్. అంటే ఏం చేయాలి, మళ్ళీ దీనిలోకి వెళ్ళి మళ్ళీ అదే యాడ్ చేయాలి, ఏది ఇందులో నుంచి. సో మ్యాంగో షేప్ ఏరియా ఈక్వల్ టు లేకుంటే ఫిగర్ బి ప్లస్ ఫిగర్ సి ఈక్వల్ టు 2079 ప్లస్ మళ్ళీ ఏమవుతుంది 693ని యాడ్ చేస్తాం. అంటే ఏం లేదు, ఈ మొత్తం ఏరియాలోకి వెళ్ళి ఒకసారి 693ని సబ్ట్రాక్షన్ చేసినాం, మళ్ళీ 693ని యాడ్ చేస్తున్నాం. సో మొత్తం ఏమవుతుంది 2772 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఒక షేప్ ఏరియా, ఒక షేప్ అంటే ఈ షేప్ ఏరియా వచ్చింది మనకి. సో మరి ఇది కూడా ఎంత ఉంటుంది, సేమ్ దీనిలాగానే ఉంటుంది కదా. సో అంటే టోటల్ షేడెడ్ పోర్షన్ ఈక్వల్స్ టు దీన్ని ట్వైస్ ఇవ్వాలి. టోటల్ షేడెడ్ పోర్షన్ ఈక్వల్స్ టు ట్వైస్ ఆఫ్ దిస్, అంటే 2 into 2772 ఈక్వల్ ఎంత వస్తుంది మనకి, ఇది సింప్లిఫై చేస్తే 5544 సెంటీమీటర్ స్క్వేర్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఏం లేదు, సింపుల్ లాజిక్. ఇవి రెండు షేడ్ పోర్షన్లు ఉన్నాయి. సో దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, అంటే బీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ వాల్యూ అంటే బీ వాల్యూ ఒక షేప్ అంటే ఏమీ లేదు కనుక నేను బిగ్ సెమీ సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేశాను. అందులోకి వెళ్ళి ఏ సెమీ సర్కిల్ ఏరియాని సబ్ట్రాక్ట్ చేశాను, మళ్ళీ సి సెమీ సర్కిల్ ఏరియాను యాడ్ చేశాను. అప్పుడు ఏమొస్తుంది, ఈ షేప్ బి అండ్ సి ఏరియా వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఈడి అనేది కూడా సేమ్ బీసీ లాగానే ఉన్నది కనుక ఈ ఏరియాను డబుల్ చేసిన కనుక ఈ మొత్తం ఈ షేడ్ పోర్షన్ ఏరియా వచ్చింది. అదే 5544 సెంటీమీటర్ స్క్వేర్. మీకు ఇంకా క్లియర్గా
మనకు జామెట్రికల్ రిప్రజెంటేషన్గా దీన్ని చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. చూడండి, ఇక్కడ హాఫ్ సెమీ సర్కిల్ నేను ఇక్కడ కింద తీసుకున్నా, ఇది హాఫ్ సెమీ సర్కిల్ అండి. ఓకే, ఇందులోకి వెళ్ళి ఏం చేసిండు, ఈ పోర్షన్ తీసేసిండు కదా, షేడ్ పోర్షన్లోకి వెళ్ళి తీసేసి సి యాడ్ చేసిండు. ఈ ఏసీ సేమే కదండి, ఇక్కడ తీసేసిండు మళ్ళీ ఇక్కడ యాడ్ చేసిండు. అంటే ఏంది, ఇది ఇందులోకి వచ్చినట్లయితే హాఫ్ సెమీ సర్కిల్ అయింది. ఇక్కడ కూడా ఇక్కడ తీసేసిండు, దాన్ని ఇక్కడ మళ్ళీ ఇటు ఎక్స్ట్రా యాడ్ చేసిండు. సో మళ్ళీ ఇది ఇక్కడికి వచ్చినట్లయితే ఇది ఒక హాఫ్ సెమీ సర్కిల్ అవుతుంది. సో పైన ఒక హాఫ్ సెమీ సర్కిల్, కింద ఒక హాఫ్ సెమీ సర్కిల్, మొత్తం ఏమవుతుంది, ఒక ఫుల్ సర్కిల్ అవుతుంది, బిగ్ ఫుల్ సర్కిల్ అవుతుంది. మనం ఇక్కడ చూడండి, బిగ్ ఫుల్ సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే πr²/2 కాకుండా πr² చేస్తే మనకు 5544 వచ్చింది కదా. సో మళ్ళీ లాస్ట్గా ఆన్సర్ కూడా గదే వచ్చింది, 5544 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఓకే రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. 5th ప్రాబ్లం చూద్దాం. ది అడ్జసెంట్ ఫిగర్ కన్సిస్ట్ ఆఫ్ 4 హాఫ్ సర్కిల్స్ అండ్ 2 క్వార్టర్ సర్కిల్స్ ఇఫ్ ఓఏ ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఓ నుంచి ఏకి, ఓబి, ఓసి, ఓడి అంటే ఏంది, ఈ మొత్తం 14 సెంటీమీటర్స్ ఉందట. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది షేడ్ రీజన్. ఈ షేడ్ ఎల్లో కలర్ షేడ్ చేసిన ఏరియా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే చూడండి, నేను ఒక డయాగ్రామ్ వేస్తున్నాను మీకు. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్న డయాగ్రామ్ని నేను ఇక్కడ నోట్బుక్లో ఈ విధంగా డ్రా చేసిన. ఈ పోర్షన్ తీసుకున్న జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సో ఈ కింది పార్ట్ తీసుకున్నాం. అంటే ఏంది, మనం దీనికి ఒక నేమ్ పెడదాం. సో ఇది మనకు క్వార్టర్, ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా డ్రా చేసుకుంటే ఇది క్వార్టర్ సర్కిల్ అవుతుంది. కానీ 1/4 క్వార్టర్ అంటే ఎంత, 1/4 ఫుల్ సర్కిల్కి వెళ్ళి. సో ఇక్కడ చూడండి, ఇది ఫుల్ సర్కిల్ అయింది అనుకున్న, ఇట్లా మన సర్కిల్ డ్రా చేస్తే డాట్ తోటి ఇది ఒక ఫుల్ సర్కిల్ కదా. అందులో ఇది ఈ పోర్షన్ ఎంత, ఇది క్వార్టర్ అవుతుంది. ఈ క్వార్టర్ మొత్తం తీసుకున్నాడు, షేడ్ చేసినా చేయలేం, మళ్ళీ ఇందులోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేసిండు. సో నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే దీని క్వార్టర్ పోర్షన్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి అందులోకి వెళ్ళి దీన్ని తీసేస్తా. ఓకేనా. సో క్వార్టర్ అంటే ఈ మొత్తం సర్కిల్కి ఈ ఓసి ఏమవుతుందమ్మా, రేడియస్ అవుతుంది. సో మరి ఓసి వాల్యూ ఎంత ఇచ్చిండు మనకి, 14. ఓకేనా రైట్, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీనికి మనకు ఇక్కడ ఇచ్చిండు ACO. సో ఇక్కడ చూద్దాం, క్వార్టర్ సర్కిల్ ఏంటిది, మనము ఇక్కడ ACO ఇట్లా రాద్దాం మనం కన్వీనియన్స్ కోసం, కర్వేచర్ సింబల్ పెట్టి. ఏరియా ఈక్వల్స్ టు πr²/4 అని రాసుకుందామా. ఎందుకు, క్వార్టర్ అంటే 1/4 కదా. ఇంతకుముందు సెమీ సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేసినాం, అప్పుడు 2 కొట్టినాం. ఇక్కడ క్వార్టర్ కనుక 4 కొడుతున్నాం. సో పై వాల్యూ ఎంత మనకు 22/7 అండ్ ఆర్ వాల్యూ ఏంటిది, రేడియస్ ఓసి వాల్యూ ఎంత ఇచ్చింది మనకు 14 కదా. 14 × 14/4 సింప్లిఫై చేద్దాం. 7 1 7 2 2 1 2 2 2 1 2 7. సో 14 15 154 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఏంటిది ఇది, దీని ఏరియా మొత్తం ఇక్కడ చూడండి జాగ్రత్త, ఈ ఏరియా. మరి ఈ ఏరియా మొత్తం షేడ్ చేసిండా, చేయలేదు. అందులోకి వెళ్ళి ఏం చేసిండు చూడండి, ఇక్కడ ఈ ఏరియాలోకి వెళ్ళి ఈ ఏరియాని సబ్ట్రాక్ట్ చేసిండు. సో అంటే మనకి ఇట్లా డ్రా చేసిండు, ఇట్లా డ్రా చేసి ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు. మరి మనం ఫైండ్ అవుట్ చేసింది ఎంత, ఇది మొత్తం. సో ఇందులోకి వెళ్ళి ఇది తీసేయాలి కదా. ఇది తీసేయాలనుకుంటే ఇది ఏంటిది, ఇదేంటిది సెమీ సర్కిల్ అంటే హాఫ్ సర్కిల్ అవుతుంది. హాఫ్ సర్కిల్కి ఇది ఓఏ అనేది డయామీటర్ అవుతుంది కదా. అంటే ఓ నుంచి ఏకి 14 అయితే ఇక్కడ నుండి ఇక్కడికి 7, ఇది నుండి ఇది 7. అంటే దీనికి ఒక నేమ్ ఇచ్చుకుందాం మనం. ఏమనిద్దాం, సపోజ్ ఇక్కడ ఇది ఓ కదా, ఇది ఓ అనుకుంటే ఇక్కడ మనం దీనికి XY అని పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఎక్స్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ అంటే ఏంది, ఇది ఈ ఏరియా. లేకుంటే ఇక్కడ ఇంకొకటి పేరు పెడదాం, P. సో ఈ ఎక్స్ ఏరియా రావాలంటే, సో చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ఎక్స్ అనేది ఏంటిది, ఇక్కడ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ సెమీ సర్కిల్ విత్ డయామీటర్. ఎంత డయామీటర్, 14 సెంటీమీటర్. Therefore radius equals to 7 సెంటీమీటర్. సో మనకి ఎక్స్ ఏరియా ఈక్వల్స్ టు, ఎక్స్ ఏరియా అంటే ఏంది, సెమీ సర్కిల్ అన్నాం కదా. సో πr²/2. సో పై ఎంత మనకు 22/7, ఆర్ వాల్యూ ఎంత 7 × 7/2.
2, right? So 17 get cancelled. So 2 1s are 2 11s are 11 into 7 77 centimeter square. ఇక్కడ ఈ మొత్తం క్వార్టర్ సర్కిల్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ ఎక్స్ను నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నా. అంటే మొత్తం ఎంత 154. అంటే వై ఏరియా ఈక్వల్స్ టు, వై ఏరియా అంటే ఏంది, ఇక్కడ నుంచి ఇట్లా షేడ్ మన క్రాస్ చేసి లైన్ క్రాస్ చేసింది. సో వై ఏరియా ఈక్వల్స్ టు క్వార్టర్ సర్కిల్ ఏరియా ఇక్కడ వై ఏరియా ఈక్వల్ టు క్వార్టర్ సర్కిల్ ఏరియా మైనస్ సెమీ సర్కిల్ ఏరియా. క్వార్టర్ సర్కిల్ ఏరియా ఎంత వచ్చింది నాకు 154 నుంచి 77 తీసేస్తున్నాం ఇక్కడ. సో 177 154 కలిసి 77 అయితే 14 - 7 7 అవుతుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ 77 సెంటీమీటర్ స్క్వేర్. ఏది ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఈ షేడ్ పోర్షన్ మాత్రమే. మరి ఈ పోర్షన్ కావాలి కదా, మరి ఈ పోర్షన్ అంటే ఏంది, ఇప్పుడు ఇక్కడ చూద్దాం డయాగ్రామ్ని. ఇక్కడ నేను మళ్ళీ క్రియేట్ చేస్తున్నా, ఇట్లా ఇచ్చిండు. సో ఇది యాడ్ చేసిండు. మరి ఇది ఏంటిది, ఈ ఎక్స్ ఎంత ఉందో ఇది కూడా అంతే కదా. ఎందుకు, ఇది కూడా ఓసీఏ కదా. ఓఏ ఈక్వల్ టు ఓబీ ఈక్వల్ టు ఓసీ, ఇవన్నీ ఈక్వల్. అంటే 14 అంటే ఇది డయామీటర్ అవుతుంది, మళ్ళీ ఇది సెమీ సర్కిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది సబ్ట్రాక్షన్ చేసిండు, మళ్ళీ ఇది అడిషన్ చేసిండు. సో ఇది ఎక్స్ ఇది వై అన్నాం కనుక ఇది జెడ్ అనుకుందాం. సో జెడ్ ఏరియా ఈక్వల్ టు ఎక్స్ ఏరియా, అంతేగా. సో అది కింద రాసుకుందాం మనం. జెడ్ ఏరియా ఈక్వల్స్ టు ఎక్స్ ఏరియా ఈక్వల్ టు ఎక్స్ ఏరియా ఎంత వచ్చింది నాకు ఇక్కడ చూద్దాం. ఎక్స్ ఏరియా 77. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేయాల్సిందే కదా నేను దేనికి, వైకి. సో మనకి ఏం కావాలి ఇక్కడ, వై ప్లస్ జెడ్ కావాలి కదా. ఇక్కడ చూడండి వై ప్లస్ జెడ్ కావాలి నాకు, కనుక యాడ్ చేద్దాం. సో వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు వై ఏరియా ప్లస్ జెడ్ ఏరియా ఈక్వల్స్ టు వై ఎంత ఉంది నాకు 77, జెడ్ ఎంత వచ్చింది 77. సో మళ్ళీ అగైన్ ఎంత అవుతుంది ఇది 154 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ చూడండి క్లియర్గా మనం ఇప్పుడు ఒక ఇక్కడ నుండి ఏ నుండి ఇట్లా ఫైండ్ అవుట్ చేసినాం కదా. సో ఈ కింది పోర్షన్ ఎంత ఉందో పైన కూడా అంతే ఉంది. అంటే ఏం చేయాలి, దీన్ని ఈ ఏరియాను ప్లస్ ఈ ఏరియాను, అంటే ఈ ఏరియాను డబుల్ చేయాలి నాకు. టోటల్ షేడ్ పోర్షన్ ఈక్వల్ టు దీది డబుల్ చేస్తే సరిపోతుంది. టోటల్ షేడెడ్ పోర్షన్ ఏరియా ఈక్వల్స్ టు ట్వైస్ ఆఫ్ 154. సో ఎంత అవుతుంది ఇది 308 సెంటీమీటర్ స్క్వేర్.